డాక్టర్ డాక్టర్ త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్ 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 ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. ఏందయ్యా అవతార్ సినిమాలో ఆది మానవుల్లా వచ్చావు. ఫస్ట్ ఆపు. ఏదాపాలి? ఫస్ట్ గోకావడం ఆపరా. ఏమైంది? ఇదే సార్ నా ప్రాబ్లం. కూర్చో. ఏంది కోపమా? కాదు సార్, ఎవరన్నా నడుము చూపించినా, ఎవరిదైనా నడుము కనిపించినా, ఎవరిదైనా నడుము గురించి మాట్లాడినా పిచ్చెక్కిపోతాను సార్ నాకు. అర్థం కాలేదయ్యా. అయితే మీకు చూపించాల్సిందే. అచ్చే నేను అలాంటి కాదు. నేను కూడా ఆ టైపు కాదు సార్. ఒకసారి అక్కడ చూడండి. కంట్రోల్ కంట్రోల్. వస్తే అలా కుడతా. సిగ్గు లేదా ఇలా పబ్లిక్ గా నడుము చూపిస్తూ తిరగడానికి? నా నడుము నా ఇష్టం, నేను చూపించుకుంటానా లేదా నా ఇష్టం. నీకెందుకురా నొప్పి? తిట్టే తిట్టావులే కానీ ఫస్ట్ ఆ నడుము కనిపించకుండా చెయ్యి. చూడలేకపోతున్నా. చెయ్యన్రా, ఏం చేసుకుంటావు చేసుకో. మా అన్న ఎవరో తెలుసు కదా, మణికొండ మామ్. అన్న ఎవడైతే నాకేంటే. ఇప్పుడు కానీ ఆ నడుము వేయకపోతే నీ కొంటది. పోరా హల్వా. దేవుడా ఈ పాపని క్షమించి. అయినా ఇంత అందమైన అమ్మాయి నడుము చూపిస్తుంటే చూడడానికి నొప్పేంట్రా నీకు? మళ్ళీ నడుము. ఇంకోసారి నడుము గిడి అన్నావు అంటే ఇక్కడే పాతేస్తా. నన్నే కొడతావా? మా అన్నయ్య తీసుకొచ్చి నీ అంత తేలుస్తా. పోవే. అమ్మా నడుము చూపించి టెంప్టింగ్. ఎన్సైక్లోపీడియా. ఏరా నా చెల్లిని తిట్టావంట? కొట్టాడు కూడా అన్నయ్య. నా చెల్లినే కొడతావారా నువ్వు? నాకు ప్రాబ్లం. Sorry ఏంట్రా? నాకు నడుము ఫోబియా ఉంది మా. ఫోబియా? నడుములు చూస్తే కోపం వచ్చేస్తుంది మా. నడుము చూసి కోపం వస్తుందా? నడుము చూడరా. చూడరా నా నడుము చూడరా. బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలా నాకు నడుములు చూసి కోపం వస్తుందని? నీ వయసు గౌరవించి వదిలేస్తున్నా. లేకపోతే ఆ పొట్టిదాన్ని వాయించినట్టు నిన్ను వాయించి వదిలేసావా? ఏంట్రా అరుస్తున్నావు? కొడక గుర్తెట్టుకో. భలే ఉందయ్యా మీ స్టోరీ. సోదా ట్రీట్మెంట్ చేయరా ఫస్ట్. వామ్మో వీడికి హై బీపీ కూడా ఉన్నట్టుంది. నీకున్న ఫోబియా ఒంఫోలోఫోబియా. ఈ ఫోబియా ఉండే వాళ్ళు నడువుని చూస్తే పిచ్చెక్కిపోతారు. పట్టరాని కోపం వస్తుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. అవును డాక్టర్. అయినా ఇలియానా నడుం దగ్గర నుంచి అందమైన అమ్మాయిల నడువు చూడలేని ఒక జీవితం ఎందుకయ్యా? అయినా అమ్మాయిల నడువులు చూస్తే రే డాక్టర్, ఇంకోసారి నడుమనే డాష్ మాట మాట్లాడినావు అంటే నీ డాష్ పగలు కొడతా. కష్టమయ్యా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు వరకు ఎవరు కనిపెట్టలేదు కూడా. కానీ నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. కొంచెం ఖర్చు ఎక్కువ అయింది. ఎంత ఖర్చు అయినా పర్లేదు డాక్టర్, ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి. కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఉంటా. తగ్గిపోవాలంతే. ఇలానే ఉంటే పెళ్లి తర్వాత నా పరిస్థితి ఏంటో. ఐఎమ్ హియర్ నా, యూ డోంట్ ఫియర్. థ్యాంక్ యూ డాక్టర్. ఏం డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి కట్టేస్తున్నావు? ఈ ట్రీట్మెంట్ లో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే పద్ధతిని పాటిస్తామయ్యా. ఇప్పుడు ఉంటుంది ట్రీట్మెంట్. ఈ పాట చూడు డాక్టర్. ఏం డాక్టర్ మళ్ళీ నడువులు చూపిస్తున్నావు? ఇది రాఘవేంద్ర రావు గారి పాట అయ్యా. ఈ పాటే హైలైట్. డాక్టర్ చూపించండి డాక్టర్ ప్లీజ్. ఇది ఇలియన్ అన్నాడు, డాక్టర్ అన్నాడు. ఏం డాక్టర్ ఎట్లున్నావు? నేను బాగున్నాను మా. మీరేంటి ఇట్లా వచ్చారు? చెప్తే నేనే వచ్చి ఉండేవానుగా. అంతొద్దు డాక్టర్. చెప్పండి మామ్, ఏమైనా ప్రాబ్లమా మీకు? అవును డాక్టర్, ఎప్పటి నుంచో ప్రాబ్లం. ఎవరు చెప్పుకోలేక, నాలో దాచుకోలేక నరకయాతన అనుభవిస్తున్నాను డాక్టర్. డాక్టర్స్ కి లాయర్స్ కి ఏమైనా చెప్పొచ్చు. మీ ఉండేదే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేయడానికి కదా. చెప్పండి మామ్. చెప్తాను కానీ బయట ఎవరు తెలియకూడదు. బయట మళ్ళీ నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మీ సొంత బామర్ది అనుకొని చెప్పండి. బామర్దా? అయితే నా పిల్లని తమ్ముడు. అయితే చెప్పను. సరే మీ సొంత తమ్ముడు అనుకొని చెప్పండి మామ్. ఏం చెప్పనయ్యా, ఊరంతా నన్ను చూసే భయపడితే నా పిల్లానికి నేను భయపడుతున్నాను. అందులో ఏముంది మామ్, అడవికి రాజైన సింహమే తన పార్ట్నర్ చూసి భయపడుతుంది. అయినా ఈ రోజుల్లో పెళ్ళాన్ని చూసి భయపడిన మొగోడెవడున్నాడు చెప్పండి మామ్. పర్లేదులే గాని. కాదు డాక్టర్, బాగా నన్ను టార్చర్ చేస్తుంది. దాని పేరైతేనా దాన్ని చూసినా నాకు కారిపోతుంది.